మాజీ మంత్రి జోగి రమేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడి కేసులో పోలీసుల విచారణను ఆయన ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఒక పర్యాయం పోలీసుల విచారణకు హాజరైన ఆయన మంగళవారం మరోసారి విచారణకు రావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. జోగి రమేష్ తరపున ఆయన న్యాయవాదులు మంగళగిరి పోలీస్ స్టేషన్కు చేరుకుని వివరణ ఇచ్చారు. విచారణకు రమేష్ రావడం లేదని ఆయన తరపు న్యాయవాదులు తెలియజేశారు. గత శుక్రవారం నాడు జోగి రమేష్ మంగళగిరి పోలీసుల ఎదుట హాజరవగా గంటన్నర పాటు విచారణ చేసి పంపించి వేశారు. అయితే ఈ కేసులో మరోసారి విచారణకు మంగళవారం హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయనను అరెస్టు చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ కేసులో జోగి రమేష్ అభియోగాలు ఎదుర్కొంటుండగానే అగ్రిగోల్డ్ భూముల అక్రమ క్రయ విక్రయాల్లో ఆయన కుమారుడిని అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. టీడీపీ కక్ష సాధింపుల్లో భాగంగానే జోగి రమేష్ ను ఆయన కుమారుడిని అరెస్టు చేసినట్టు ఆరోపణలున్నాయి. అందుకే దీన్ని తేల్చుకునేందుకే జోగి రమేష్ పోలీసుల విచారణకు హాజరు కాకుండా కోర్టులోనే తేల్చుకునేందుకు రెడీ అయినట్టు సమాచారం.